ఎస్సీ వర్గీకరణ గవర్నర్ ఆమోదం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గం సుగమమైంది. శాసనసభ మండలి ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మతి తెలిపారు. ఎస్సీలో 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్ కల్పించేలా ఈ బిల్లు రూపొందించారు. ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు గవర్నర్ కు ప్రభుత్వం పంపించింది. జిష్ణుదేవ్ వర్మ మంగళవారం బిల్లును ఆమోదం తెలిపి తిరిగి ప్రభుత్వానికి పంపించారు. బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో వర్గీకరణ అమలయ్యేలా ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన 8 నెలల్లో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తూ 30 ఏళ్ల వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటం న్యాయం చేస్తూ ప్రక్రియ చేసిందని బిల్లు గవర్నర్ ఆమోదం లభించడంతో ఇంక నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు, విద్యాసంస్థల ప్రవేశాలు ఎస్సీ వర్గీకరణ అమలు కానుంది. సంఘం ఏకసభ్య కమిషన్. గత ఏడాది ఆగస్టు 1న వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. వర్గీకరణ అమలు చేస్తామంటూ ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. 2024 సెప్టెంబర్ 12న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం నియమించారు. వికృత స్థాయి సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై అధ్యయనానికి ఏకసభ్య కమిషన్ను నియమించాలని ఉపసంఘం సిఫారసు చేసింది. 2024 అక్టోబర్ 11న ప్రభుత్వం జస్టిస్ సమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. కమిషన్ విస్తృత అధ్యయనం చేసి ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఉపసంఘానికి నివేదిక ఇచ్చింది. దానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలుపగా ప్రభుత్వం సంబంధిత బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.